హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో కమెంట్ అయితే చేయండి. సో మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ అయితే చేయండి. సో మేమైతే రీసెంట్లీ కంటిన్యూస్ ట్రిప్స్ వేసామన్నమాట. 3 days మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ నుంచి ప్రతి డే ఒక్క డే గ్యాప్ ఇచ్చేసి 2 days వరుసగా మేము ట్రిప్స్కే తిరిగామన్నమాట. ఫస్ట్ ముందు రోజు అయితే మేము పూజ చేయించామన్నమాట. మా మామయ్య వాళ్ళు కారు కొన్నారు కదా, సో ఆ కారుకి పూజ చేయడం జరిగిందనమాట. అదే రోజు ఈవినింగ్ మేము గుండెనాకు వెళ్ళాము. అక్కడ కూడా ప్రేయర్ చేయించి వచ్చామన్నమాట. అండ్ నైట్ వచ్చేసి కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళొచ్చాము. అక్కడైతే చాలా రష్, చాలా బాగుంది. నాకు తెలిసి అయితే నా బర్త్డే అప్పుడు నేను పుట్టింది వెళ్ళామనుకుంటా. బట్ తర్వాత అదే రోజు దసరా రోజుల్లో వెళ్ళాము చూడడానికి. బట్ అమ్మవారి దర్శనం చేసుకోలేకపోయామన్నమాట. బట్ ఎనీవేస్ నాకైతే మంచిగా అనిపించింది. అట్లీస్ట్ పీస్ఫుల్ మైండ్ అనమాట. ఓకే, బాగుంది. ఆ రోడ్లు చూడంగానే విజయవాడ వచ్చినట్టు అనిపించింది అనమాట. ఇంకా అక్కడ నుంచి ఒక 1 day గ్యాప్ తీసుకున్నాము. బట్ నెక్స్ట్ డే వచ్చేసి అలా సండే మార్నింగ్ చర్చ్కి వెళ్ళొచ్చాక ఇంకా ఈవినింగ్ అక్కడ నుంచి సడన్గా ప్లాన్ వేసుకున్నాం అనమాట. వెన్నెల వాటర్ ఫాల్స్ అంట అది వచ్చేసి చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. బట్ మీరు ఏదైనా గమనించారా వీడియోలో? వాటర్ ఫాల్స్ అంటుంది, బట్ వాటర్ ఫాల్స్ ఏవిరా అని. ప్లీజ్ నన్ను అయితే తిట్టుకోకండి. సడన్గా వెళ్ళే వరకు అక్కడ వాటర్ ఇంకిపోయినాయి అనమాట. సో వాటర్ ఫాల్స్లో వాటర్ లేవు. సో ముందు రోజు రెయిన్ పడి ఉండుంటే అవి స్టోర్ అయ్యి నెక్స్ట్ డే వదిలేవాళ్ళంట. బట్ రెయిన్ పడలేదు కాబట్టి అది ఓన్లీ టూరిస్ట్ ప్లేస్ లాగా పెట్టారనమాట. బట్ చాలామంది విజిట్ చేశారు. సో చాలా బాగుంది. ఈవెన్ వాటర్ ఫాల్స్ లేకపోయినా మనం వాటర్లో ఎంజాయ్ చేయొచ్చు అని చూపించాము మేము. అలా వీడియోస్ దిగి, ఫొటోస్ దిగి, స్లో మోషన్స్ అలా మా పాప అయితే చాలా చక్కగా వాటర్లో ఆడింది. సో ఇదండి, మేమైతే ఇలానే ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారా? నాకైతే తెలుసుకోవాలని ఉంది. కామెంట్ అయితే చేయండి. సో చాలా రోజుల తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో చాలా మిస్ అయిపోయి ఉంటుంటారు. బట్ అలా మిస్ అయిన వాళ్ళు ఉన్నారా? కామెంట్ అయితే చేయండి. చాలా వినాలనుకుంటున్నాను. సో మీరు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? వరుసగా లైక్ ఫ్రైడే, సాటర్డే, సండే, మండే 4 days లాంగ్ వీకెండ్ వచ్చింది కదా. సో మేమైతే ఇలా గడిపేసామన్నమాట. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మా అత్తమ్మ గారు అంటూ ఉంటారనమాట, లైఫ్లో ఎంజాయ్మెంట్ అనేది చాలా చేస్తూ ఉండాలి. బాధలు అవన్నీ మనకి పార్ట్ పెట్టేసుకోవాలన్నమాట. అవన్నీ పక్కన పడేసి ఎంజాయ్మెంట్ అనేది ఎక్కువ చేస్తేనే మనం హ్యాపీగా ఉంటాము. సో నేనైతే ఇది ఒక్కటే చెప్పగలుగుతాను. మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా కామెంట్ చేయండి. సో ఈ వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ 3D Talks గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.